ఓవైపు ఎండలు మరోవైపు పొలిటికల్ ప్రచారం బెజవాడ సెంట్రల్ సిటీలో సెగలు కరుగుతోంది. బోండా ఉమా మల్లాది విష్ణు మధ్య హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోంది. రెండోసారి గెలిచి తొడగొట్టాలని ఓ నేత చూస్తుంటే ఈసారి ఎలాగైనా ఓడించాలని మరో నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సెంట్రల్ సిటీలో ఈ ఇద్దరు నేతల బలాబలాలేంటి? ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. విజయవాడ సెంట్రల్ 2009కి ముందు కంకిపాడులో భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో విజయవాడ సెంట్రల్ గా మారింది. ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్నికల్లో ఒకసారి మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ క్యాండిడేట్ బోండా ఉమామహేశ్వరరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. తాజాగా ఈ ఎన్నికల్లో మాజీ ప్రత్యర్థులే మళ్లీ పోటీ పట్టడంతో పోటీ రసవత్రంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా గత ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ తరపున సెంట్రల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు రెండోసారి బరిలోకి దిగారు. ఇక వైసీపీ తరపున మల్లాది విష్ణు బరిలో ఉన్నారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మల్లాది విష్ణు ఇక్కడి నుంచి గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మల్లాది పోటీ ఇవ్వలేకపోయారు. అయితే ఈసారి బోండా ఉమా మల్లాది విష్ణు మధ్య ఫైట్ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తోంది. అది కల్తీ మద్యం కాదని అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ షాప్లో కొంతమంది కావాలని సైనైడ్ కలిపారని చెప్పని మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి రాజకీయంగా కుట్ర పన్ని అక్కడ వాటర్లో సైనైడ్ కలిపారు, దాన్ని విచారణ చేయండి అని చెప్పని డే 1 నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను. కావాలంటే ఆ రోజు మీడియాతో మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ అన్ని కూడా చూడొచ్చు. ఆయన ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విచారణ చేసి దానికి ఏ విధంగా పరిష్కరించాలో చూడాల్సిన బాధ్యత ఉంది కదా. కల్తీ మద్యం అంటే అది మీడియా పెట్టినటువంటి పేరు. అక్కడ వాటర్లో సైనైడ్ కలిసింది. ఆ సైనైడ్ కలిసినట్టుగా మనకి FSL స్టేట్ అండ్ సెంట్రల్ రిపోర్ట్స్ వచ్చినాయి. దీన్ని 5 సంవత్సరాలు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా అభ్యర్థిత్వం మీద పదే ఆ విషయం మాట్లాడుతూ ప్రజల్ని ఏదో మళ్ళీ తిరిగి మోసం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సిట్ విచారణలోనే ఈయన నిందితుడని తేలింది కాబట్టే ఈయన్ని ఆ కేసులో పెట్టారు. ఆ మద్యం షాపు వీళ్ళ తల్లిగారు అలాగే భార్య పేరుతో ఉన్నటువంటి మద్యం షాపులో కల్తీ మద్యం జరిగి 7 చనిపోయినప్పుడు సిట్ విచారణ చేయబట్టే ఆ మద్యం కల్తీ మద్యం మల్లాది విష్ణు బ్రాందీ షాప్లో అమ్మబట్టే అతన్ని FIRలో పెట్టారు. అతను జైలుకి వెళ్ళాడు. న్యాయస్థానం కూడా ఆయన్ని జైల్లో ఉంచింది. తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. కాబట్టి 7 ప్రాణాలు, ఒక ప్రాణం అంటేనే ఎంతో విలువైనది. 7 ప్రాణాలు మందు అలవాటు ఉన్నవాళ్ళు ఈయన బ్రాందీ షాప్ తాగితే మరి జరిగిన సంఘటనకి ప్రజలందరూ నివ్వెరపోయారు. రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. అంత సంఘటన జరిగి కూడా ఇవాళ ఈయన తప్పించుకోవాలని చూస్తూ నాది కాదు, లేదా నాకు సంబంధం లేదు, ఈ ప్రభుత్వం చేసింది అని అంటాం అది గౌరవం కాదు. ఒక శాసనసభ్యుడిగా నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? కబ్జాలు, భూ కుంభకోణాలు, దౌర్జన్యాలు, పోలీస్ అధికారులను కొట్టడం, RTI అధికారులను కొట్టడం. దీంతోపాటు రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిని పట్టుకుని అరే పాతేస్తానరా నిన్ను అని చెప్పి మాట్లాడినటువంటి శాసనసభ్యుడు ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంటే ప్రభుత్వం నుంచి ఆయన చేయాల్సినటువంటి పనులు ఒక్కటి కూడా చేయలేదు. ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు అయినటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ ఈరోజు వచ్చి పదే మల్లాది విష్ణు ఇది అని చెప్పి నా మీద ఏదో బురజల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో? చెప్పండి, బహిరంగ చర్చకి రమ్మని చెప్పండి. ఒక్క అంగుళం భూమిని నా పేరు మీద కానీ నా కుటుంబం పేరు మీద కానీ ఆయన నిరూపిస్తే ఇప్పుడే ఈ ఎలక్షన్లోనే డ్రాప్ అయిపోయి రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను చైర్మన్గా ఉన్న తర్వాత ఈ విజయవాడ నగరానికి మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మొదలుపెట్టడం జరిగింది. కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈరోజు దాని ద్వారా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగింది. నెంబర్ 2 ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ విజయవాడ నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్ లేకపోతే ఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో పట్టించుకోకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ని స్టార్ట్ చేసి ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి 90 కోట్లు శాంక్షన్ చేయించి 90% పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకుని మేము పూర్తి చేసినటువంటి మంజూరు చేసినటువంటి దాన్ని ప్రారంభించారు. అదే అయితే ఈరోజు